రామ్ చరణ్ శంకర్ ఓ గేమ్ చేంజర్. ఈ సినిమా కోసం ఎదురు చూసి దాదాపు హోప్స్ వదిలేసుకున్నారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ బిగ్ బడ్జెట్ మూవీ ట్రాక్లోకి వస్తోంది. మళ్ళీ పాజిటివ్ టాక్, పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. మొన్నటి వరకు కూడా ఈ సినిమాకు అస్సలు హైప్ క్రియేట్ అవుతుందా లేదా అనే అనుమానాలు, సందేహాలు అందరిలో ఉన్నాయి. కానీ ఒక్కసారిగా టీజర్ రిలీజ్ అయిన తర్వాత అటు అభిమానుల్లో కాస్త నమ్మకం పెరిగింది. శంకర్ ఈ సినిమా విషయంలో జాగ్రత్త పడుతున్నాడనే విషయం అర్థమైంది. ఈసారి ఎలా అయినా శంకర్ సరికొత్త మేకింగ్తో ఆకట్టుకుంటాడని అంతా నమ్ముతున్నారు. ఇక ఇప్పుడు ప్రమోషన్ స్పీడ్ పెంచాల్సిన టైం వచ్చేసింది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఓ 3-4 రోజుల పాటు సినిమా గురించి హైప్ బాగానే నడిచింది. కానీ తర్వాత మళ్ళీ కాస్త సైలెంట్ అయినట్లు కనిపిస్తున్నారు. అయితే ఇంకోవైపు తమన్ మాత్రం తన పని తాను పర్ఫెక్ట్గా కొనసాగిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు 2 పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలోనే తమన్ రాబోయే సాంగ్ గురించి, అలాగే ఫ్యాన్స్ కోరుకునే అప్డేట్స్ గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ను షేర్ చేశాడు. పైగా ఫ్యాన్స్ కూడా అప్డేట్స్ కోసం తమన్నే ఎక్కువగా అడుగుతున్నారు. రీసెంట్గా తమన్ గేమ్ చేంజర్ బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉందంటూ ఓ పోస్ట్ను షేర్ చేశాడు. 27న ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ సాంగ్ రాబోతుందని, అది అందరినీ డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకొని వెళ్తుందని తెలియజేశాడు. పైగా ఈ సాంగ్ మేకింగ్ కూడా చాలా కొత్తగా ఉండబోతుందట. అలాగే ఆ సాంగ్ తన మైలేజ్ను ఇంకా పెంచుతుందనే క్లారిటీ కూడా ఇచ్చాడు. దీనిని బట్టి చూస్తే నెక్స్ట్ వచ్చే సాంగ్ పక్క అందరి ఫేవరెట్ ప్లే లిస్ట్లో యాడ్ అవుతుందని అనిపిస్తోంది. మొత్తానికి తమన్ అయితే స్పీడ్ పెంచేశాడు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం పుష్ప మూవీ హడావుడి ఉంది కాబట్టి దీని తర్వాత గేమ్ చేంజర్ మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచే అవకాశం ఉంది. దిల్ రాజు కెరియర్లో అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న మూవీ ఇది. సో దిల్ రాజు కూడా ఈ మూవీని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. టీజర్తో అప్పటి వరకు ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. కాబట్టి రానున్న రోజుల్లో ప్రమోషన్స్, ట్రైలర్, సాంగ్స్ ద్వారా ఇంకాస్త హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇక చరణ్ సినిమాలకు తిరుగుండదు. శంకర్ కూడా డిజాస్టర్ ఎఫెక్ట్ నుంచి బయటపడతాడు. ఇక ఏమవుతుందో చూడాలి. మరి ఈ లేటెస్ట్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.